మేము లేవనెత్తిన సమస్యల టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రమోషన్ చేసుకోవడం ఏంటి? ఆ లెక్కన ఎప్పుడో గాంధీ గారు చేసిన దానికి వీళ్ళు ప్రమోట్ చేసుకోవట్లేదు. గాంధీ గారికి వీళ్ళకేంటి సంబంధం? లేకపోతే నెహ్రూ గారికి వీళ్ళకేంటి సంబంధం? నెహ్రూ గారి పాలన అప్పుడుదే నడిచిపోయింది కదా. మరి ఇప్పుడు మా నాన్న చూడు, మా తాత చూడు అని చెప్పుకుంటున్నారు కదా. దాంట్లో ఎట్లాగొస్తుంది? లేకపోతే ఒక మతానికి పెద్ద దిక్కులో ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. ఆయన అసలు ఏం మాట్లాడట్లా. అదే మాట్లాడుంటే షర్మిల వ్యాఖ్యలు ఖండించేవాడు. కనీసం డిప్యూటీ సీఎం కూడా మాట్లాడట్లేదు సనాతన ధర్మం అని చెప్పి. వాళ్ళిద్దరూ మాట్లాడట్లేదే. కానీ ఈవిడ మాట్లాడుతోంది. అలాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీతో కలిసి ఉన్న సీఎం గారు మిగతా మతాలను అభద్రతాభావం కలిగించకూడదు. ఒక చోట గుడి కడితే రెండో మతాల అభద్రతాభావం గురిపోతాయా? ఎందుకని? మత మార్పిడి కుదరదనినా? లేకపోతే మతహింస కుదరదన్నా? లేకపోతే దళితుల్ని విడదీయడం కుదరదన్నా? దళితుల్ని రెచ్చగొట్టడం కుదరదనినా? అందుకని అక్కడ అభద్రతాభావం వస్తుందా? ఏం నాటకాలు ఆడుతున్నారు, ఏం మాటలు మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో మళ్ళీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా నా మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ మత ఛాందస్వాదులు విష ప్రచారం చేస్తున్నారు. పుంజుకుందని ఎవరు చెప్తున్నారు? ఎంతకీ